మీరు ఇలా క్రికెట్ ఆడడానికి వచ్చారు, ఇది రెండో రోజు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను నిన్న హౌస్ కమిటీ మీటింగ్ కూడా రాలేదండి, వాళ్ళు ఫస్ట్ డే ఇప్పుడే వస్తున్నా. ఏదో కాలేజ్ టైంలో అండి క్రికెట్ లాస్ట్ ఇయర్ గేమ్స్ అప్పుడు ఆడాం, మళ్ళీ వాళ్ళు ఆడతాం హ్యాపీయెస్ట్ కదా. అయితే ఈ క్రికెట్ ఆడుతుంటే మీరు బాల్యంలోకి వెళ్ళిపోయారా? చిన్నప్పుడు ఈ క్రికెట్ రోజులు ఏమైనా గుర్తొచ్చాయా మీకు? ఆబ్వియస్ ఎప్పుడు గుర్తుంటాయి, ఫర్గెట్ మర్చిపోతే కదండి గుర్తుపెట్టుకోవడానికి. నిత్యం రాజకీయంగా కానీ ఫ్యామిలీతో కానీ బిజీ షెడ్యూల్లో ఉండే మీరు ఇలా సరదాగా ఆడటం మీకు ఎలా అనిపిస్తుంది? అదే అండి, చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక డాక్టర్ని, సో ఇలాంటి యాక్టివిటీస్ పెడితే మనకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఎక్కువగా మేము కాన్స్టిట్యున్సీలో కానీ ఈవెన్ అసెంబ్లీలో కూడా ఎక్కువ మన కాన్స్టిట్యున్సీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి ఆటలు పెట్టడం వల్ల కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్, మెటబాలిజం డెవలప్ అవుతుంది అండ్ స్ట్రెస్ ఫ్రీ ఉంటాము. సో హ్యాపీగా ఉంది ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడం వల్ల. ఇయర్లీ వన్స్ మేము చాలా ఎగ్జైటింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. కొత్తగా వచ్చిన శాసనసభ్యులం, మాకు చాలా బాగుందండి. చిన్నప్పుడు మీరు ఎటువంటి గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు, ఏది ఇంట్రెస్ట్గా ఆడేవాళ్ళు? త్రోబాల్, ఖోఖో అండ్ షటిల్ ఎక్కువగా ఆడేవాళ్ళం. ఇప్పుడు కూడా అవే కండక్ట్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది. అయితే నేటి తర యువత కొంచెం టైం దొరికితే చాలు సెల్ ఫోన్స్ టెక్నాలజీ అంటూ ఉంటున్నారు. ఇప్పుడు అసలు స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు, వాళ్ళు ఎలా ఉండాలి? ఏదండి? ఇప్పుడు నేటి తరం యువత కొంచెం టైం దొరికితే చాలు స్పోర్ట్స్ అవన్నీ మర్చిపోయి సెల్ ఫోన్స్కి అతుక్కుపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈవెన్ నేను స్కూల్స్కి వెళ్ళినా కూడా అదే చెప్తాను, ఎందుకంటే నేను ఒక డాక్టర్ని కాబట్టి ఈవెన్ పేషెంట్స్ వచ్చినా అదే సజెస్ట్ చేస్తాం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండాలి అండ్ ఎక్కువగా యాక్టివిటీస్ చేయాలని. సో నేను స్కూల్స్కి వెళ్ళినా కూడా పిల్లలకి అదే చెప్తాను. సో యాక్టివిటీస్ మంచిది అండ్ సీఎం గారు కూడా మనకు చెప్తూ ఉన్నారు, ఎవ్రీడే యోగా చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎమ్మెల్యేస్ అలవాటు చేసుకోండి, కాన్స్టిట్యున్సీలో చెప్పండి, అందరికి అలవాటు చేయమని చెప్తుంటారు. మేము కూడా అదే ఫాలో అవుతాం.